ఇంతకుముందు వీడియోలో కూడా చూసే ఉంటారు కదా, నేనైతే సైడ్ డిష్కి అయితే ఈ కర్రీ బాగుంటుంది అనేసి. ఈ కర్రీ కూడా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మై ఫేవరెట్ ఫుడ్ కూడా. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకుంటే కూడా డిస్లైక్ చేయవచ్చు. మీరైతే కర్రీ మాత్రం తప్పకుండానైతే ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు కనుక నచ్చేదంటే ఒకవేళ షేర్ కూడా చేయండి. సైడ్ డిష్ మాత్రం ఈ కర్రీ చోలే పూరి కాంబినేషన్ కిర్రాక్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నేను కూడా ఈ కర్రీ ఎలా ఉన్నది అనేది కూడా మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా షేర్ చేశాను. వాళ్ళు తిని చూసారు టేస్ట్ ఎలా ఉన్నదని. ఒక్కరికే వేస్తే బాగుండదు కదా అని మా ఇంటికి ఎదురుగున్న వాళ్ళకైతే కొంచెం చోలే పూరి అయితే వేసి ఇచ్చాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నారు. మీరు కూడా అయితే ట్రై చేయండి. వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో నేను చేసిన కర్రీ ఎలా ఉంది అనేసి. వాళ్ళకి కూడా అడిగి తెలుసుకొని మళ్ళీ వీడియోని అయితే పెట్టేస్తాను. వాళ్ళు ఏమనుకున్నారు, ఎలా వచ్చేసిందని వాళ్ళ మాటల ద్వారానైతే విందాం. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి. చోలే పూరి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం చోలే తీసుకొని, మీకు నచ్చితే కనుక ఆలుగడ్డ అయినా వేసుకోవచ్చు, అందులో కందగడ్డ అయినా వేసుకోవచ్చు. దీంట్లో లాస్ట్లో నేను ఏ మసాలా యాడ్ చేయాలి, జస్ట్ చోలే మసాలా